వీళ్ళకు ప్రజెంట్ కరెంట్ కూడా లేదు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తా ఉన్నారట. వీళ్ళకు కరెంట్ లేదు, ఎటువంటి వసతులు లేదు. విషసర్పాలు కాటేసిన దగ్గరలో పరిగెత్తడానికి హాస్పిటల్ కూడా లేని పరిస్థితి. వీళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలకు ఓటేస్తున్నా కూడా ఇప్పటిదాకా ఈ ఊర్లను పట్టించుకోడే పరిస్థితి నాదుడు కానీ ఎవరు లేరు. ఇక్కడ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నాడు. మరి కేసీఆర్ ప్రభుత్వంతో కొట్లాడి కూడా ఈయన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు తీకపాయే. మరి ఇది కేసీఆర్ కంటికి కూడా అవుపడలేని పరిస్థితి. ఇది దౌర్భాగ్యము. వేల కోట్ల రూపాయలు తినండ్రా అంటే ఎగబడి బస్తాలు వేసుకొని మరి కోట్ల రూపాయలు తినడానికి పన్నాగం అనుకున్నారు ఏ రాజకీయ నాయకుడైనా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ దాకా మిషన్ భగీరథ నీళ్లు తాగడానికైనా వచ్చింది. కానీ గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు అమలైనప్పటికీ ఈ ప్రభుత్వము ఈ పేద ప్రజల పైన నేను ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి వీళ్లకు సర్వేలు నిర్వహించకుండా ఇండ్లు ఇవ్వకుండా అమెరికాలకు ఢిల్లీలకు తరలికుండా తిరుగుతూ ఉన్నారు. కరెంటు కూడా లేని స్థితి అట. ఒకసారి వారి యొక్క జీవనం